శ్రీమాత్రే నమః. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి దిగులు పడుతూ ఏడుస్తూ తలపట్టుకుని కూర్చుంటున్నారా? నా బతికింతే, నాకే ఎందుకిన్ని కష్టాలు, నేనేం చేయలేను అని కృంగిపోతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆలోచించండి. గంటల తరబడి, రోజుల తరబడి పడుతున్న ఈ దిగులు వల్ల మనకున్న సమస్య ఏమైనా తీరిపోతోందా? అప్పులేమైనా తీరిపోతున్నాయా? రావాల్సిన ఉద్యోగం వచ్చేసిందా? లేదు కదా. మరెందుకు ఆ దిగులు? కొన్ని వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో ప్రపంచంలోనే అత్యంత గొప్ప వీరుడు అర్జునుడు. అర్జునుడు కూడా అలాగే చేతులు వణికిపోతూ కన్నీళ్లు పెట్టుకుని, నా వల్ల కాదు కృష్ణ, నేను యుద్ధం చెయ్యను అని కూలబడ్డాడు కింద. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఓదార్చారా? లేదు. నెత్తిన ముట్టి అప్పుడు చెప్పారు భగవద్గీత. ఆ రోజు ఆయన చెప్పిన ఆ మాట ఈరోజు మనందరి జీవితాన్ని కూడా మార్చబోతోంది. ఈ వీడియోని చివరి వరకు చూసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తే మీ గుండెల్లో ధైర్యం రాకపోతే అప్పుడు అడగండి. భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. దీని అర్థం ఏంటో తెలుసా? మన కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడ్డు పెట్టుకుని ఈరోజు బాధల్లో ఉన్న మీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నారు. 3 ముక్కల్లో మన లైఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చేశారు. మొదటి మాట క్లైబ్యం మాస్మగమః అని, పిరికితనాన్ని వదిలిపెట్టు, దిగులుని దగ్గరికి రానివ్వకు, ప్రతిదానికి ఏడవడం వద్దు. నువ్వు పుట్టింది సమస్యలను చూసి పారిపోవడానికి కాదు, వాటిని ఎదిరించి నిలబడడానికి అని. 2వ మాట క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ దిగులు, ఈ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి చూసారా, ఇవి చాలా నీచమైనవి. ఎందుకంటే ఇవి మన ఒంట్లో ఉన్న శక్తిని, మన మైండ్లో ఉన్న తెలివితేటల్ని, మనలో ఉన్న పోరాడే శక్తిని లోపలే తినేస్తాయి. బ్యాక్టీరియాలాగా, చెడు బ్యాక్టీరియాలాగా. దిగులు పడ్డం వల్ల ₹1 లాభం ఉందా? లేదు కదా. దిగులు పడితే లాభం లేదు, పైగా ఎన్నో నష్టాలు తప్ప. 3వ మాట చెప్పారు త్యక్తోత్తిష్ఠ. చాలే, ఇంకేడ్చింది చాలు, ఆ దిగులు అక్కడే వదిలిపెట్టే, లేచి నిలబడు, నీ పనేంటో నువ్వు చూడు అని. ఆలోచించండి, కష్టం లేని మనిషి ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? రాముడు అడవులకు వెళ్ళలేదా? కృష్ణుడు ఎక్కడ పుట్టారు? పాండవులు అడవుల పాలవ్వలేదా? అంతటి వారికే కష్టాలు తప్పనప్పుడు సామాన్య మానవులం మనమెంత? ఒక గదిలో కూర్చుని ఏడిస్తే కష్టాలు కరిగిపోవు. ఆ కష్టాలు తుడవడానికి కృష్ణుడు ఆకాశం నుంచి దిగిరాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మన లోపల ఒక ఆత్మవిశ్వాసంగా ఉన్నారు. సమస్యలు అనేవి మన లైఫ్ని ముంచడానికి రాలేదు, నీలో ఎంత శక్తి ఉందో నీకు చూపించటానికి వచ్చాయి. ఈరోజు అప్పులుండొచ్చు, ఉద్యోగం పోయి ఉండొచ్చు, నమ్మిన వాళ్ళు రోడ్డులో వదిలేసి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నీ ఊపిరి ఇంకా ఆగిపోలేదు, నీ కథ ఇంకా ముగిసిపోలేదు. నిన్నటి రోజు నీ చేతుల్లో లేదు, రేపటి రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజు, ఈ క్షణం నీ చేతుల్లోనే ఉంది కదా. అందుకే చెప్తున్నా, ఇప్పుడే, ఈ క్షణమే ఆ కన్నీళ్లు తుడిచేసుకోండి, ఆ దిగులు అనే ముసుగుని తీసి అవతల పడేయండి. భగవద్గీత సాక్షిగా కృష్ణుడు మనకిచ్చిన ఆర్డర్ ఒక్కటే, ఉత్తిష్ఠ, లేవండి, మీ గాంధీవాన్ని చేతపట్టండి, మీ బాధ్యతని మీరు నిర్వర్తించండి. ఈ రోజు నుంచి నాకు సమస్యలు ఉన్నాయి అని అడవడం మానేసి, ఆ సమస్యలకి నేనంటే ఏంటో చూపిస్తా అని పోరాడడం మొదలుపెట్టండి. పోరాడుతున్న వాళ్ళకి ఓటమి తప్పదు. ఎక్కడ ధర్మము, కష్టపడే తత్వము ఉంటాయో అక్కడ విజయం తథ్యం. యతో ధర్మస్తతో జయః. మరచిపోయారా? అర్జునుడు ఏమైనా సాధారణ వ్యక్త కాదు కదా, లోకంలోనే గొప్ప యోధుడు. అలాంటి వారే ఒక్క క్షణంలో మానసికంగా కూలిపోయారు. అంటే బలమైన వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో బాధ అనేది వస్తుంది, భయం అనేది వస్తుంది, ఏడుపు అనేది వస్తుంది. కానీ అక్కడే ఆగిపోకూడదు.
అలా ఆగిపోయిన అర్జునుడిని చూసే కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, ఓ అర్జున, ఈ బలహీనత నీకు వద్దు, ఈ దౌర్బల్యాన్ని వదిలిపెట్టే లే అని. ఇది కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పారా? ఈరోజు జీవితంతో పోరాడుతున్న ప్రతి మనిషికి చెప్పారు. ఒకరు మాట అన్నారు అంటే రోజంతా బాధపడుతూ ఉంటాం. ఫెయిల్ అయిపోతే జీవితమే అయిపోయింది అని అనుకుంటాం. డబ్బు లేకపోతే ఆశలు వదిలేస్తున్నాం. ప్రేమలో మోసం చేస్తే బ్రతకలేనట్లు ఫీల్ అవుతున్నాం. నలుగురు నవ్వితే మన కలలనే వదిలిపెట్టేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ప్రతిదానికి దిగులు పడుతూ కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? రైతు వర్షం పడకపోతే అని భయపడితే, విత్తనం వేయకపోతే పంట ఎలా వస్తుంది? ఒక విద్యార్థి ఫెయిల్ అయిపోతే అని చదవకపోతే ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది? ఏమంటారు? ప్రయత్నమే చేయకపోతే జీవితంలో గెలుపు ఎలా వస్తుంది? అందుకే గీత మనకి ఒక గొప్ప నిజం చెప్తోంది. దిగులు సమస్యని పరిష్కరించదు, ధైర్యంగా వేసిన ఒక్క అడుగు మాత్రమే పరిష్కరిస్తుంది అని. మనకు కష్టం రాకూడదు అని అనుకుంటాం, కానీ కష్టం లేకుండా మనిషి బలంగా ఎప్పుడూ తయారు కాడు. బంగారాన్ని కూడా అగ్నిలో కాలిస్తేనే విలువ వస్తుంది. వజ్రాన్ని కూడా కోస్తేనే మెరుపు వస్తుంది, అంటే సానబడితేనే మెరుపు వస్తుంది. అలాగే జీవితంలో కష్టాలు రావడము అంటే దేవుడు మనల్ని వదిలేశాడు అని కాదు, ఇంకా బలంగా తయారు చేస్తున్నాడు అని. కృష్ణుడు చెప్పిన అసలైన మోటివేషన్ ఏంటంటే, ఏడు కానీ కుంగిపోకు, ఓడిపో కానీ ప్రయత్నం ఆపకు, బాధపడు కానీ నీ జీవితాన్ని వదిలిపెట్టకు. ఎందుకంటే ఈరోజు నిన్ను ఏడిపిస్తున్న పరిస్థితులే ఒకరోజు నిన్ను బలమైన మనిషిగా మారుస్తాయి. ఈరోజు నీ జీవితంలో ఎంత చీకటి ఉన్నా, ఎంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కురుక్షేత్రంలో అర్జునుడు కూడా ఒక్క క్షణం కూలిపోయాడు, కానీ ఆయన గెలిచింది శక్తితో కాదు, మళ్ళీ లేచిన ధైర్యంతో. అందుకే మీ జీవితంలో కూడా ఏ పరిస్థితి వచ్చినా, మీ జీవితం ఏంటి, అందరి జీవితాల్లో కూడా ఏ పరిస్థితి వచ్చినా మన చేతిలో ఉన్న గాంధీవాన్ని కింద పాడేయకూడదు. అంటే లక్ష్య సాధన వైపు ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నామో, దారి ఎంచుకున్నామో దాన్ని వదిలేయద్దు అని. ఎందుకంటే ఈ కథ ముగిసిపోలేదు. కృష్ణుడు చెప్పినట్లు లేచి నిలబడు, అక్కడి నుంచే నీ గెలుపు ప్రారంభమవుతుంది అని. ఏమంటారు? స్వామి వివేకానంద చెప్తారు, దేనికి భయపడద్దు, మీరు అద్భుతమైన పనులు సాధిస్తారు. భయపడిన మరుక్షణం మీరు నాశనమైనట్టే. ఈ ప్రపంచంలోని బాధలన్నింటికీ మూల కారణం భయమే. మూఢనమ్మకాలన్నింటిలోకి పెద్దదేంటో తెలుసా? భయమే. మన దుఃఖాలన్నింటికీ కారణం భయం. నిర్భయత్వం మనకి ఒక్క క్షణంలో ముక్తిని తెచ్చిపెడుతుంది. కాబట్టి లేవండి, మేలుకొనండి, గమ్యాన్ని సాధించే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం? మీలో ధైర్యాన్ని నింపితే ఈ వీడియో అంతకుమించి నాకేమైనా కావాలా చెప్పండి.